ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి కుటుంబం సైఫ్ అలీ వాళ్ళ పెద్దల కుటుంబం. అక్కడ ఈ బకెట్లలో అదే బకెట్లు తాళాలు ఇవి ఉంటాయి కదా, బకెట్లు ఇవన్నీ పడిపోతుంటాయి కదా బావుల్లో, అవి ఇదివరకు బావుల్లోవి బయటికి తీసేటటువంటి ఒక వర్గం ఉండేది, ఎక్స్పీరియన్స్ అందులో. అలాంటి అనుభవం ఉన్నటువంటి కుటుంబాన్ని మొఘలుల కాలంలో ఇండియాకి తీసుకొచ్చుకున్నారు. అందులో ఈ సైఫ్ అలీ వాళ్ళ తాత ముత్తాతల నాటి కుటుంబాల నుంచి ఇక్కడ పటౌడీల దగ్గర పనిచేశారు వాళ్ళు. ఆ పటౌడీలు వాళ్ళకి ఏనాంగా ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి కొంత. అయితే భారతదేశం స్వతంత్రము ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఈ రాచరికాలు కంటిన్యూ అయినాయి కాబట్టి వీళ్ళ కుటుంబం అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత కాలంలో పటౌడీలు ఈ పాకిస్తాన్ విభజన తర్వాత అటు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆ భూములు వీళ్ళు ఎవరైతే వాళ్ళ ఇళ్లలో పనిచేసినటువంటి సైఫ్ అలీ వాళ్ళ తాతల నాడు వీళ్ళ చేతికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. అయితే ఇండియాలో లెక్క ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటే వాళ్ళకి వర్తిస్తుంది, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అమ్ముకుని ఉంటే తప్పేం లేదు, కొనుక్కున్నోడికి హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరి చేతికో ఇచ్చేసి పోతే వర్తించదు. ఈనాంలు అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉంది, కానీ బ్రిటిష్ వాడు పోయేంత టైంలో ఈనాం భూములు అనేటటువంటిది వర్కౌట్ కాదు. అయితే ఈనాములు అప్పటికీ ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మాకు ఇచ్చేశారంటూ పటౌడీలు కోర్టుకు వెళ్ళారు. ఎంత ఆస్తి ఇప్పుడు సైఫ్ అలీ కుటుంబానికి 15 వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అతిపెద్దదైనటువంటి లెక్క 15,000 కోట్ల రూపాయలు మధ్యప్రదేశ్లో కోర్టుకు వేశారు. అది మాదే అన్నటువంటిది వీళ్ళ తాత ముత్తాతల నుంచి వేసినటువంటి కేసు. సైఫ్ అలీ ఖాన్ పటౌడీ అన్నటువంటి దాంట్లో ఇస్తే అది ప్రభుత్వం ఏం వాదించిందంటే ఎనిమీ ప్రాపర్టీ, అంటే పాకిస్తాన్కి కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీ అంటారు. ఈ ఎనిమీ ప్రాపర్టీ ప్రభుత్వానికి చెందుతుందని అప్పుడు చేస్తే అప్పటి నుంచి దాన్ని వీళ్ళే అనుభవిస్తున్నారు. రాజవంశపు కుటుంబం అంటారు, వాస్తవంగా వీళ్ళది రాజవంశపు కుటుంబం, రాజవంశపు కుటుంబంలో సేవకులు వీళ్ళు. అలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ పటౌడీ పేరే వీళ్ళు కూడా పెట్టుకున్నారు, పక్కన వీళ్ళకి పక్కన పెట్టుకున్నారు ఆ పేరు. సైఫ్ అలీ ఇతని అసలు పేరు అయితే వీళ్ళందరూ కూడా సైఫ్ అలీ ఖాన్ పటౌడీ, ఇట్లాగ వీళ్ళ కుటుంబం అంతా కూడా పక్కన ఆ పటౌడీల దగ్గర చేశారు కాబట్టి ఆ తర్వాత పటౌడీలను పెట్టుకుని వీళ్ళు అది కంటిన్యూ చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఆ రాచరికపు ఆస్తి వాళ్ళకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అది ఎనిమీ ప్రాపర్టీ కిందనే అని తేల్చి చెప్పినటువంటి ఆదేశాలు ఇవ్వడం అన్నది ఓ పెద్ద షాకింగ్ పరిణామం సైఫ్ అలీకి మొన్ననే హాస్పిటల్ నుండి బయటకు వచ్చినటువంటి సందర్భంలో.